రైట్, నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకైతే వెళ్ళడం జరిగింది. అయితే ఈ ఫార్ములా కార్ రేస్లో అవినీతి జరిగిందంటూ కూడా మళ్ళీ మూడోసారి విచారణకైతే పిలవడం జరిగింది. సో మన విచారణలో వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ అదేవిధంగా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య ఎక్కువైతా ఉంది. ఒక పక్క ముఖ్యమంత్రి ఏమో 60లో ఉద్యోగాలు ఇచ్చామని అంటా ఉన్నారు. ఒక పక్క నిరుద్యోగులేమో అసలు ఉద్యోగాలే ఇవ్వలేదని మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఈ రెండు అంశాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ లీడర్ వెంకట్ నాయక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో నిన్న కేటీఆర్ గారు విచారణకు వెళ్ళి రావడం జరిగింది. సో ఎలాంటి అవినీతి లేదు, ఏం జరగలేదు, అంతా కేవలం రాజకీయ కుట్రతోనే కేసు పెడతా ఉన్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు మరి దానికి? విషయం ఏంటంటే కేటీఆర్ గారు ఈ విచారణ అంశాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్న దానిలో చాలా సక్సెస్ అవుతున్నారు. ఆయన ఇండివిజువల్ వ్యక్తిగతం కోసం ఎమోషనల్ విక్టిమ్ కార్డు వాడుతున్నారు. అరే నన్ను బాధితుడిని చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పి విక్టిమ్ కార్డు వాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు బాధితులను చేసి బద్మాస్ రాజకీయాలను తెరలేపింది నువ్వు. ఎవరైతే బద్మాస్ రాజకీయాలు తెరలేపితే వాళ్ళని బద్మాస్ అంటారు. సో అలాంటి నేచర్ ఉన్న మీరు మిమ్మల్ని విచారణ పేరుతో కమిషన్ దగ్గర కూర్చోబెట్టినప్పుడు జరిగిన అంశాలని చాలా సుస్పష్టంగా చెప్పే అవకాశం మీకుంది. దాన్ని అందరు కార్యకర్తలను పిలిపించి నన్ను దోలుకోబోతున్నారు, నన్ను తీసుకుపోతున్నారు అని చెప్పి ఏసీబీ ఒక్కటి చెప్తే లోపల పోయి నేనే టీచింగ్ చేస్తున్నా అని చెప్పి ఒక రాంగ్ వేలో అహంకారపూరితంగా మాట్లాడుతున్నాం. ఒకటి మాత్రం స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున. మీరు కాళేశ్వరాన్ని కొల్లగొట్టింది వాస్తవం. కమిషన్ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఏది వాళ్ళు డైరెక్ట్గా పైసలు తీసుకున్నట్లు ఉండదు. క్విడ్ ప్రోకో ఉంటుంది. అంటే ఒక పని చేపిస్తారు, ఆ కంపెనీకి వెనక నుంచి పైసలు తీసుకుంటారు. ఇదంతా క్విడ్ ప్రోకో. డైరెక్ట్గా కేటీఆర్ యొక్క ఇదేదైతే కంపెనీ స్ట్రాటజీ ఉంటుంది, ఏదైనా కంపెనీకి డైరెక్ట్ బెనిఫిషియరీ ఉండకుండా ఇండైరెక్ట్గా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది అడ్వర్టైజింగ్ నాలెడ్జ్, ఇది మార్కెటింగ్ నాలెడ్జ్. ఎందుకంటే ఎంబీఏ చదివి అమెరికాలో జాబ్ చేసి వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే మార్కెటింగ్ స్ట్రాటజీతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టిన ఘనత కేటీఆర్ గారికి దక్కుతుంది, కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇప్పుడు ఈవెన్ ఈ కార్ రేస్లో డైరెక్ట్ పైసలు ట్రాన్స్ఫర్ అయినాయి. ఆర్బీఐ నామ్స్ను పాటించలేదు, ఆర్థిక శాఖకు అనుమతి తీసుకోలేదు, సెక్రటేరియట్ బిజినెస్ రూల్ని విరుద్ధంగా మీరు పోయారని చెప్పి మీ మీద ఆర్బీఐ పెనాల్టీ వేసిన తర్వాత ఏసీబీ విచారణ చేపట్టడం జరిగింది. ఇది అవునా కాదని చెప్పి చెప్తే అయిపోతుంది, తేటతెల్లం అయిపోతుంది. నేను నిజంగా పైసలు పంపించిన అని అంటావు. పైసలు పంపించిన తర్వాత కూడా మళ్ళీ హైకోర్టులో మీ అఫిడవిట్లో ఒక విధంగా చెప్తాం, నాకు సంబంధం లేదంటావు. బయట ఏమో నేను పైసలు ఏది పంపించినాని అంటావు. అది తప్పుడు వేలో పంపించిందని చెప్పి మేము విచారణ చేపడితే మా మీద కక్ష సాధింపు చేస్తానని చెప్పి రాజకీయంగా చేస్తాం. కార్యకర్తల నాయకులు అందరూ ఒక చోట తీసుకుపోయి నిన్ను నువ్వే ఒక ఏది ఆర్టిఫిషియల్ ఒక మంది మార్బలాన్ని క్రియేట్ చేసుకొని విక్టిమ్ కార్డు వాడుకుంటావు. దానివల్ల తెలంగాణ ప్రజల నుంచి నువ్వు విక్టిమైజ్ అవుతావేమో కాదని అంటలేము, కానీ నువ్వు నిజంగా తప్పు చేసినావా లేదా అని చెప్పి నీ మనసాక్షికి చెప్పుకుంటే సరిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల పరుష పదజాలం వాడుతున్నాం, అహంకారంతో మాట్లాడుతున్నాం, తప్పుడు పద్ధతిలో మాట్లాడుతున్నాం. అయినా సరే ఈ ప్రభుత్వము సమయంలో మీ పట్ల ఎందుకుంటున్నదంటే మిమ్మల్ని చట్టం చూసుకుంటుంది, మీ తప్పులని చట్టం శిక్షిస్తుంది. ఆ ఒక్క చిన్న కారణం చేత మేము ఏది దాన్ని రాజకీయ కోణంలో దాన్ని నెత్తికెక్కించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ పాలన పక్కన పెట్టి కూడా కేవలం అరెస్టులు, కేసుల మీదనే దృష్టి పెడతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఇలా అనేక అంశాలు, హరీష్ రావు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం విషయంలో కానీ ఇలా అనేక విషయాలలో కేసులు పెట్టడం తప్ప పాలన మొత్తం పక్కన పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి మీ దుర్మార్గమైన పరిపాలన ఏదైతే ఉందో దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు, కాళేశ్వరం పేరుతో మీరు చేస్తున్న అవినీతి, విద్యుత్ పేరుతో మీరు కొన్ని చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళని మోసం చేయడంలో కానీ, లేకపోతే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఫోన్ ట్యాపింగ్. పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ వింటారండి? ఎంత దరిద్రమైన ఆలోచన అది. ఎవరో దేశద్రోహులు, సంఘ విద్రోహ శక్తులను పసిగట్టడం కోసం వాడుకునే వ్యవస్థని కూడా నువ్వు ఆర్థికంగా వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేసుకోవడం కోసం, వాళ్ళ ఫ్యామిలీలో చిచ్చు పెట్టుకోవడం కోసం నువ్వు వాడినప్పుడే నీకున్న చిత్తశుద్ధి ఏంది, నీకున్న నియతి ఏందో అర్థమైంది కదా. ఇంకా కక్ష సాధింపు ఏడుంది నవీన్ గారు దీంట్లో? అంటే ఏదైనా సరే లీగల్గా మీ తప్పులను ఎత్తి చూపడం కోసం ఒక వేదికను ఏర్పాటు చేసినప్పుడు అయితే ఆ వేదికలు ఎగతాళి చేస్తారు, లేకపోతే ఆ వేదికల్లో కూర్చున్న వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు, లేకపోతే ప్రభుత్వాన్ని బదనాం చేస్తారు, లేకపోతే పార్టీని బదనాం చేస్తారు. అంటే మీరు సిద్ధపూసలని మిమ్మల్ని మీరే క్లెయిమ్ చేసుకుంటున్నారా? మీరు తప్పు చేసినా కూడా మిమ్మల్ని వదిలేయాలా? మీరు ఏ తప్పు చేసినా మీరు ఏది దైవాంశ సంబుతులు అని చెప్పి ఈ ప్రభుత్వం ఏమైనా వదిలేయాలా, లేకపోతే మీకు వంత పాడాలా? ఏం చేయాలి? ఒకటి తెలంగాణ ప్రజలు నమ్మిరు ఏంటంటే 10 సంవత్సరాల్లో
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొల్లగొట్టారు కాబట్టి వాళ్ళని మళ్ళీ బజార్లో నిలబెట్టి వాళ్ళు దోచుకున్న సొమ్ముని బయటికి కక్కియాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత బాధ్యత నెరవేరుస్తున్నాం. తప్పే ఉంది. ఎస్, నిజంగా నువ్వు శుద్ధపూసవైతే, నిజంగా నువ్వు పతిత పావనుడు అయితే నువ్వు నిరూపించుకో. నేను తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం చేయి, ఎవరు వద్దంటారు. కానీ ఒక్కటే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కేటీఆర్ గారు ఆయన మాటలు ఒకసారి మీరు చూడండి. ఎక్కడ కన్స్ట్రక్టివ్గా ఈ ప్రభుత్వాన్ని విమర్శ చేయడంతో పాటు సలహాలు ఇచ్చిన సందర్భం లేదు. మూట ఏర్పడి అందరూ ఒక దండుపాలే మూటలాగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలి, ప్రభుత్వాన్ని ఎట్లా ఇరికించాలి, దాన్ని సోషల్ మీడియాని ఎట్లా వాడుకోవాలి, దాంతోపాటు కొంతవరకు మీడియాని ఎట్లా వాడుకోవాలి, బురద ఎట్లా చేయాలని మాత్రమే పని కట్టుకొని చేస్తున్నప్పుడు ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు పిలిచినా దేనికి వెనకాడడం, తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా బయటకు వస్తామని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా ప్రశ్నిస్తామని మాట్లాడుతున్నారు. ఒకటి, నువ్వేమో శుద్ధపూసమని నిన్ను పిలుస్తలేం, రాజ మర్యాదల కోసం నిన్ను పిలుస్తలేం. నువ్వు తప్పు చేసినావు, దానికి కారణం నువ్వు అని చెప్పి పిలుస్తున్నావు. అధికారులు మీ మీద నెప్పన్నట్టే. అక్కడ గొప్ప జరిగినప్పుడేమో నేను అని చెప్పి ముందుకు వస్తారు మీరు. ఈవెన్ కాంగ్రెస్లో ఈయన మొత్తం ఈయనే ఉండే. తీరా తప్పు జరిగినప్పుడు అధికారులు చేసిన తప్పుదనం ఏది హైకోర్టు అఫిడవిట్లో పెట్టిండు. కాళేశ్వరంలో మొత్తం బాపు కాక మొత్తం ఆయనే చీఫ్ ఇంజనీరు, ఏది నదులకు నడక నేర్పిన ఆయన, ఏది నీళ్లను ఒక రహదారిలో పెట్టిన ఆయన, నీళ్లను పొలాలకు తీసుకుపోయిన ప్రదాత, డిస్కవరీ ఛానల్ వరకు డాక్యుమెంటరీ చేసుకోవడం, దాని మీద మంగళి గారి చేత పాటలు పాడించడం, ఇవన్నీ మీరు చేసుకొని తీరది కూలిన తర్వాత నాకు సంబంధం లేదు, అధికారులు చేశారు, మేము జస్ట్ డ్రాఫ్ట్ మాత్రం తయారు చేస్తాం, అంతా వాళ్ళే చూసుకుంటూ చెప్పి వాళ్ళ మీద నెప్పం వేసినప్పుడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. అది కూలిపోయింది జస్ట్ 2 పిల్లర్లు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ దాన్ని రిపేర్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తా ఉందని ప్రశ్న. నవీన్ గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం ప్రీకాస్ట్ టెక్నాలజీతో కట్టలే. ఒక పిల్లర్ గుంగిపోతే తీసి ఇంకోటి పెట్టడానికి అది ఆ సిస్టంలో దాన్ని కట్టలే. ఒకటే బరాజు ఒకటే. అంటే మీరు చూడండి, ఇరిగిపోయినప్పుడు కూడా చూవలు ఇరిగిపోయినాయి, మధ్యలో ఏది సీకులు ఇరిగిపోయినాయి. అంటే అది బ్రేక్ అయినట్టే కదా. మరి దాన్ని ఎట్లా చూడాలి, ఎట్లా జోడించాలి మీరు చెప్పండి. అంటే ఏదైనా ఆర్టిఫిషియల్గా పోయి దాంట్లో దూర్చాలా? అది మొత్తం బెరాజుకి పెద్ద ప్రమాదం అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది. ఏది విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా అధికారులందరినీ శిక్షించాలని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1 ఎకరా కూడా నీళ్ళు పారలేదా మీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు? నేను ఏమంటున్నా నవీన్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమేయం లేకుండానే గతంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. నీళ్లు లేవు. ఉన్న 23 టీఎంసీల నీళ్ళని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కిందికి వదలమని చెప్పి హుకుం జారీ చేస్తే అదంతా కిందికి పోయింది. ఉంచొద్దని చెప్పింది. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా నాయకులు దాంట్లో ఈత కొడుతున్నారు. ఏదైనా డ్యామ్లో పోయి ఈత కొడతావు నువ్వు? అవుతుందా? సాధ్యమవుతుందా? మరి దాంట్లో ఎందుకు కొడుతున్నావు? అంటే అక్కడ నీళ్ళు లేవన్నట్టే కదా. దాన్ని మీరే మొత్తం ప్రచారంలో బయటకు చూపిస్తున్నట్టు మేమేం చేసేది ఏం లేదు. నేనేమంటున్నా, క్యాగ్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఇది వరస్ట్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నది. దాని అర్థం ఏంటి? మానవ విపత్తు అన్న దీన్ని. అరే నువ్వు మానవ గొప్ప కట్టడం అనుకున్నప్పుడు, మానవం సృష్టించిన ఒక గొప్ప నిర్మాణం అనుకున్నప్పుడు మానవ తప్పిదం అని చెప్పి క్యాగ్ ఎందుకు రిపోర్ట్ ఇచ్చింది? దానికి నీ దగ్గర సమాధానం లేదా? అది గొప్పగా ఉన్నప్పుడు నువ్వు చిత్రీకరించుకు చేసుకున్నావు, అది కూలిపోయిన తర్వాత మాత్రం దాన్ని నాకు సంబంధం లేదంటే ఎట్లా? ఒక్క మాట చెప్తున్నా నవీన్ గారు, ఇది గొప్పది అని చెప్పి ఎన్నిసార్లు క్లెయిమ్ చేసుకున్నా దాంట్లో లోపం ఉందని చెప్పి ప్రకృతి నిర్ణయించింది. లాస్ట్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు దాంట్లో చెప్పినా కూడా, దాన్ని మీరు రాంగ్ వేలో క్లెయిమ్ చేసుకున్నా కూడా అది నిజంగా దాంట్లో లోపం ఉందని చెప్పి ప్రకృతి దాన్ని ఇచ్చేసింది. ఒకటే మాట మేము ఉంటాం, చిన్న కార్ తీసుకుంటేనే దానికి మెయింటెనెన్స్ ఉంటుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ లేదా? ఏది ఎల్ఎన్టీ నువ్వు మెయింటెనెన్స్ అగ్రిమెంట్ చేసుకోలేదా నువ్వు? ఒకటే మాట, డైరెక్ట్ ఎల్ఎన్టీతో పైసలు తీసుకున్నది అవినీతి జరిగిందని చెప్పి మేము చెప్తున్న విషయం కాదు, కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్ మీరు చూడండి. బుక్కే రాజారాం అని చెప్పి అధికారి మొన్నటి దొరికిన ఒక అధికారి, ఇలా అధికారులందరూ కాళేశ్వరంలో పనిచేస్తున్న వ్యక్తులు బయటకు వచ్చి అవినీతి తిమింగలాలుగా దొరుకుతున్నప్పుడు ఇవన్నీ ఆధారాల కిందికి రావా? ఇంకో మాట, ఎవరికైతే మీకు కాంట్రాక్ట్లు ఇస్తున్నారో వాళ్ళే మీకు ఫండింగ్ల పేరుతో కొన్ని 100 కోట్లు పైసలు ఇచ్చారు కదా, ఇవన్నీ ఆధారాల కిందికి రాదా? సో ఇవన్నీ ఆధారాలే కదా. రిపోర్ట్లో ఆధారాలు ఉన్నాయి, అధికారులు దొరకడం ఆధారాలు ఉన్నాయి, కుంగిపోవడం ఆధారాలు ఉంది, మీరు నీళ్ళు ఇవ్వకపోవడం ఆధారాలు ఉన్నాయి. ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత ఇంకా ఆధారాలు లేదు, లొట్ట పీసు కేసు, పనికిరాని కేసు అని చెప్పి మీరే క్లెయిమ్ చేసుకుంటూ విక్టిమ్ కార్డు వాడితే ఏం ఉపయోగం ఉంటుంది? తెలంగాణ ప్రజల సొమ్మును ఖజానాను అప్పనంగా దోచుకున్న తర్వాత ఆ ఖజానాకు జవాబుదారుగా ఉండాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది. నువ్వు కొల్లగొట్టడం అని చెప్పి నీకు వంతస్ పాడాలా? అవసరం లేదు కదా ఈ ప్రభుత్వానికి. ఆ పని చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని బదనాం చేయడం ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఒక మాట, నీ భాషను నీ ఆశను మార్చుకో, అప్పుడు తెలంగాణ ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. అహంకారపూరితంగా కనుక మాట్లాడితే మాత్రం మేము చెప్తున్నాం కేటీఆర్ గారు, మీరు కనీసం రోడ్ల మీద కూడా తిరగరు. ఆ దీనస్థితి మీకు వస్తుంది.